మహిళలు రియల్ ఎస్టేట్లో రాణిస్తారా? ఇది పెద్ద సమస్య. ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ సెటిల్మెంట్ ఉండేదండి. కద్దరు బట్టలు వేసుకొని, గోల్డ్ చైన్ వేసుకొని, కత్తిలు కటాలు టాటా సుమోలు వచ్చారు. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ అనేది అన్ఆర్గనైజ్ సెక్టర్ నుండి ఆర్గనైజ్ సెక్టర్కి మారుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ మొత్తం మారిపోయిందని చెప్పలేదు. సో లేడీస్ ఇప్పుడు ఎక్కడైనా మీరు చూసుకుంటే యూట్యూబ్లో కానీ వెబ్సైట్లో కానీ చూసుకుంటే చాలామంది లేడీస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను, అండి ప్రాజెక్ట్ బిజినెస్ చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నానని. సో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే కంపేర్ టు మెయిల్ అండ్ ఫీమేల్, లేడీస్కి ఇప్పుడు ఓకేటే అని చెప్తాను, ఓపిక కోరిక తీరిక మనకంటే ఎక్కువ కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు చాలామంది లేడీస్ హస్బెండ్స్ కంటే ఎక్కువ శాలరీస్ పార్ట్ టైం చేసినా ఫుల్ టైం చేసినా సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలండి. ప్రొడక్ట్ నాలెడ్జ్, జాగ్రఫికల్ నాలెడ్జ్, పర్మిషన్స్ నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్ కొద్దిగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా మహిళలు పార్ట్ టైం 4 గంటల నుండి 5 గంటలు, ఫుల్ టైం 8 నుండి 10 గంటలు చేసుకుంటే మీరు అనుకున్న డబ్బులు లక్షలు కావాలా కోట్లు కావాలనేది ప్లానింగ్ చేసుకోవాలి. ఒక మంచి లీడర్ని ఎత్తుకొని జాయిన్ అవ్వండి. మహిళలైనా పురుషులైనా ఎవరైనా సక్సెస్ అవుతారు. ఎలిజిబిలిటీ కాదు, ఫ్రెషర్స్ ఎవరైతే ఇప్పుడు కెరీర్ తీసుకుంటారో వాళ్ళు మంచి లైఫ్ ఉంటుంది. కరెక్ట్ ఆలోచించి నిలబడి చేసుకుంటే నిలకడగా చాలా మంచి బిజినెస్ ఉంటుంది.